శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 537వ నామం మతిహి. మంత్రస్వరూపంలో శ్రీమత్యై నమః. మనం ఇంతకుముందు నామాలలో అమ్మవారిని స్వాహా రూపంలో, స్వధా రూపంలో వర్ణించుకున్నాం. ఈ నామంలో అమ్మవారిని మతిహి అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఈ వరుస 3 నామాలను ఒకసారి పరిశీలిస్తే మనం దేవతా యజ్ఞం ద్వారా దేవతలకు అందించే హవ్యములు అమ్మవారు స్వాహా రూపంలో ఆయా దేవతలకు అందిస్తున్నారు. మనం పితృదేవతా యజ్ఞం ద్వారా కవ్యముల రూపంలో పితృదేవతలకు అందించే పదార్థాలను అమ్మవారు స్వధా రూపంలో ఆయా పితృదేవతలకు అందించి తరింపచేస్తున్నారు అని తెలుసుకున్నాం. మనం దేవతా యజ్ఞము మరియు పితృదేవతా యజ్ఞము ఈ 2 యజ్ఞములను శాస్త్రములు చెప్పిన విధంగా ఆచరించి అమ్మవారి అనుగ్రహం పొందినప్పుడు మనకు కలిగేది, మనకు లభించేది మతిహి అంటే నిర్మలమైన బుద్ధి. మరో అర్థంలో చెప్పుకుంటే నిర్మలమైన విజ్ఞానము. ఆ నిర్మలమైన జ్ఞానాన్ని మనకి ప్రసాదించే అమ్మవారి యొక్క నామం ఈ 537వ నామంగా వసిన్యాది వాగ్దేవతలు మనకు అనుగ్రహించారు. ఈ నామాన్ని జపించి మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోగలిగితే మందబుద్ధులైన వారు ఎన్నిసార్లు అభ్యసించినా ఒక విషయాన్ని అర్థం చేసుకోలేని వారికి జ్ఞానాన్ని అనుగ్రహించి ఈ అమ్మవారు రక్షిస్తారు అనే అభయాన్ని వాగ్దేవతలు మనకు ఈ నామం ద్వారా తెలియచేస్తున్నారు. ఓం శ్రీమాత్రే నమః.